బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాకిస్తాన్ లోపలికి వెళ్ళి తీవ్రవాదుల వారి శిబిరాలపై మనం చేసినటువంటి మెరుపు దాడి ఏదైతే ఉందో అది ఈ దేశ చరిత్రలోనే ఒక 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 ఘట్టంలాగా మిగలబోతోంది. ఎప్పుడో పాకిస్తాన్తో వారు ఉన్న సందర్భంలో 1971లో అటువంటి పని చేయటం జరిగింది. నాన్ వార్ టైంలో పక్క దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలపైన ఇటువంటి మెరుపు దాడి చేసిన ఘనత మన నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఇలాగే సర్జికల్ స్ట్రైక్స్ కూడా 2016లో నిర్వహించి అప్పుడు కూడా భారతదేశ సార్వభౌమత్యాన్ని మన దేశ భద్రతని దెబ్బతీసే వారిని మనం ఉపేక్షించము అని ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వటం జరిగింది. పాకిస్తాన్లో భారతదేశం చేసినటువంటి మెరుపు దాడి ఏదైతే ఉందో సైనిక బలాల ద్వారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా, ఇది ప్రపంచ చరిత్రలోనే, నేను అందరితో మాట్లాడే విషయాన్ని చెప్తున్నాను, ప్రపంచ చరిత్రలోనే ఒక్క దాడిలో ఇంత పెద్ద సంఖ్యలో తీవ్రవాదుల్ని మట్టు పెట్టినటువంటి ఏకైక సంఘటన ప్రపంచ చరిత్రలో కేవలం భారతదేశంలో కాదు. అటువంటి ఘనతని ఈ రోజున మనం సాధిస్తే, అలాగే దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ వారి ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ మన దేశంలోకి చొరబడాలని ప్రయత్నిస్తే, మిలిటరీ స్థావరాలని టార్గెట్ చేయాలని ప్రయత్నిస్తే మన సైనిక బలాలు దాన్ని ఏ రకంగా తిప్పికొట్టాయో దేశమంతా చూసి గర్వించింది. ఆ తర్వాత మన దేశ ముద్దుబిడ్డ అయినటువంటి అభినందన్ని అక్కడ వారు క్యాప్చర్ చేస్తే 2 రోజులు తిరగకుండానే అతన్ని భారతదేశానికి అప్పగించేలా పాకిస్తాన్ మెడలు వంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆయన నాయకత్వం, ఇదంతా దేశమంతా దీన్ని గుర్తించింది. అభినందన్ ఈ రోజున మన సైనిక బలాల వీరోచిత్వానికి, వారి ధైర్య సాహసాలకి ఒక ప్రతీకలాగా నిలిచాడు. ఒక పక్క దేశమంతా మనల్ని మెచ్చుకుంటుంటే, దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ గారిని, త్రివిధ బలాలను, వాయుసేనను, అలాగే అభినందన్ను దేశమంతా కొనియాడుతుంటే, అభినందిస్తుంటే, వీరందరూ మనకి హీరోలుగా ఈ రోజున కనిపిస్తుంటే, పాకిస్తాన్ వారి దేశంలో ఉన్నటువంటి నాయకుల పట్ల, వారి సైనిక బలాల పట్ల పాకిస్తాన్లో ఈ రోజున తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నది. కానీ మన దురదృష్టం ఏమంటే పాకిస్తాన్లో కూడా వారికి కూడా కొంతమంది హీరోల్లాగా ఈ రోజున కనిపిస్తున్నారు. వారు మనకెందుకంటే అది దురదృష్టం, వారు మన దేశానికి చెందినవారు. వారి ప్రధానమంత్రిని, వారి సైనిక బలాలని చూసి వారు ఒక రకంగా వారు నిరుత్సాహపడుతుంటే, వారు మన దేశంలోని ముఖ్యమంత్రులను, రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోల్ని చూసి వారిని హీరోలుగా పాకిస్తాన్ వారు ఊహించుకుంటున్నారు. ఇది ఎంత దుర్భాగ్యకరమో, ఎంత దురదృష్టకరమో మన దేశమంతా గమనించాలి. ప్రపంచమంతా మనల్ని కొనియాడుతుంటే అక్కడ వారు ఎంతసేపు ఇక్కడ పార్టీల వాళ్ళ ఏం విమర్శలు చేశారు. పుల్వామా, మన సైనికులపై పుల్వామాలో దాడి జరిగి అమానుషంగా మన సైనికుల్ని వారు తీవ్రవాదులు చంపితే దానికి వారే బాధ్యతను వహిస్తే, పబ్లిక్గా స్టేట్మెంట్స్ ఇస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు మన సైన్యాన్ని, మన దేశాన్ని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచేలాగా వీరే ప్రశ్నలు లేవనెత్తి పాకిస్తాన్లో వీరు హీరోలు అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ గారు పుల్వామా ఘటన గురించి ఏం చెప్పింది, తర్వాత ఆవిడ ఎటువంటి వ్యాఖ్యలు చేసింది, దేశమంతా చూసి చివాట్లు పెట్టింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు దీనిలో చాలా ముందుంటారు. చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మచ్చలు పెట్టుకొని ఆవిడ చేసినటువంటి తప్పుడు మాటల్ని ఇక్కడ మాట్లాడటం జరిగింది. అవన్నీ ఇక్కడ పత్రికల్లో, అన్ని ఛానల్స్లో చాలా
విస్తృతంగా వాటి గురించి ప్రచారం జరిగింది. ఆయన టెలిఫోన్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడింది రోజు వారి పార్టీ వారే మీడియాకు మరి హైలైట్స్ కింద రాసి పంపిస్తారు. వాటినే మీడియా వారు ప్రసారం చేస్తారు. మీడియా వారు ఎవరు? ముఖ్యమంత్రి గారి టెలిఫోన్ ట్యాప్ చేసి ఎవరు వినరు. వీరే మా నాయకుడు అలా చెప్పాడు, మా నాయకుడు ఇలా చెప్పాడు అని చెప్పి పూర్తిగా వివరాలు రాసి మరి మీడియాకు అందిస్తారు. మరి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో టెలివిజన్ ఛానల్స్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగానే వచ్చిన వార్తల్ని చూసాం. దానికి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయి. ఇంత స్థాయిలో ఆయనకి దేశ స్థాయిలో ఎప్పుడూ కూడా తీవ్ర వ్యతిరేకత ఆయన ఎదుర్కొని ఉండడు. ఇది చూశాక బుద్ధొచ్చి ఇప్పుడు కొత్త పాట పాడే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇటువంటి బుద్ధి వచ్చినందుకు, ఎందుకంటే కానీ ఇది మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు మరలా ఈ మాటలు మాట్లాడరు, ఆ తప్పుడు మాటలు మాట్లాడరు అని ఎక్కడా గ్యారంటీ లేదు. ఎందుకంటే యూటర్న్స్ తీసుకోవటంలో మన ముఖ్యమంత్రి చాలా సాధ్యుడు అసాధ్యుడు అన్న విషయం నిన్న ప్రధానమంత్రి గారు కూడా మరొకసారి ప్రజలకు తెలియజేయటం జరిగింది. ఇకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి వార్తలు, వ్యాఖ్యలు. ఆయన అందరం పీకే అని పిలుస్తాం. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదో మనకు సంబంధించిన మనిషిని అనుకుంటున్నారు. పీకే అనేది ఇంటర్నేషనల్ కోడ్లో పాకిస్తాన్కి పీకే అని పిలుస్తారు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్లో ఇచ్చినటువంటి కోడ్. మరి దాన్ని బట్టి ఈయన ప్రభావితం అయ్యారో లేకపోతే ఎక్కడ ఓట్లు రావని భయపడేటువంటి వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకోను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పడ్డాయో ఆయన మరొక ఎందుకంటే హీరో శివాజీ చిన్న స్థాయి హీరో, పైగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి కొత్త బ్రహ్మంగారి లాగా అవతారం ఎత్తి ఆయన మాటలు ఎవరూ పట్టించుకోవట్లా. అందుకే పెద్ద హీరో చేత ఇలా చెప్పించాలని మరి నాయుడు గారు ఏమన్నా ప్రోద్బలం చేశారా? ఇది పవన్ కళ్యాణ్ గారే దీనిపైన వివరణిస్తే బాగుంటుంది. ఎందుకంటే మొదట్లో పెదబాబుని చిన్నబాబుని తీవ్ర విమర్శలు చేసినటువంటి సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పీకే గారు ఈ మధ్య అటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. మరి ఏదన్నా ఒప్పందం కుదిరిందా? తప్పులేదు, మీకు చేసుకోవచ్చు. ఇటువంటి రాజకీయ ఒప్పందాలకి ఎవరూ అడ్డు చెప్పలేరు. కాకపోతే మీరు ఈ రోజున చేసిన వ్యాఖ్యలు వీటికి డైలాగ్ రైటర్, ఈ స్క్రిప్ట్ రైటర్, దీని ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలని పాకిస్తాన్ తీవ్రంగా వాడుకుంటోంది. అక్కడ పత్రికల్లో రాసుకున్నారు, అక్కడి నాయకులు వీరి గురించి మాట్లాడుతున్నారు. సో మరి నిన్నేదో వివరణ ఇవ్వటానికి ప్రయత్నించారు వారి పార్టీ తరఫున. ఆయన ఈ వ్యాఖ్యలు నేను పొరపాటున చేశానని చెప్తే దీన్ని ఇంతటితో ముగించవచ్చు. కానీ ఆయన నాకెవరో చెప్పారు అన్నట్టుగానే చెప్పారు. మరి మీకెవరో చెప్తే ఆ వ్యక్తి పేరు చెప్పండి. ఇప్పుడేదో పత్రికల్లో విన్నాను, ఏదో అంతర్జాతీయ పత్రికలు మీరు చదువుతారనుకుంటా, దానిలోనే వచ్చింది అని చెప్తున్నారు. కానీ మీరు సభలో చెప్పింది అలా లేదే. 2 సంవత్సరాల క్రితమే నాకే ఎవరో చెప్పారు అన్నట్టుగా ఉంది. కావాలంటే వారు చెప్పిన ఆ 2 మినిట్ క్లిప్ని వినిపిస్తాను. సో కాబట్టి దయచేసి రాజకీయాల్లోకి జాతీయ భద్రతని లాగే పని మీరు చేస్తున్నారు. మేమెక్కడా కూడా దీన్ని ఏ ఓటు బ్యాంకుకి ఆపాదించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు వినిపిస్తే ఆయన కొన్ని వర్గాలను ఉద్దేశించి మీకు అందరికీ దేశభక్తి ఉంది లేదని మేము అనలేదే. మీరెందుకు వారిని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చేస్తున్నది మీ ప్రయత్నం కాదా? ఇది మీ ప్రయత్నమా? ప్రయోజితంగా మీరు వేరే వారు స్క్రిప్ట్ రైటర్ చెప్తే చేస్తున్నదా? దీనికి వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను, అధికారానికి దారేదిలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అవుతాడు. సో కాబట్టి కేవలం అధికార దాహం కోసం ఇటువంటి జాతీయ భద్రతని, జాతీయ అభిమానాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు దయచేసి ఎవరు చేయొద్దు. మీకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి,
మాకేవో ఓట్లు వస్తాయని భయపడి బెంగపడి మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తే మీరే విలన్లుగా ప్రజల మధ్య తయారవుతారు. సో కాబట్టి ఇటువంటి ధోరణిని మానుకోవాలి అని అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పీకే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అనేక విషయాలు తెలియచేయటం జరిగింది. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు చెప్పాం. అలాగే రైల్వే జోన్ విషయాన్ని కూడా తెలియచేయటం జరిగింది. అక్కడ రైల్వే జోన్ ఇస్తున్నారని తెలిసిందో లేదో, అక్కడ ప్రకటన వచ్చిందో లేదో, ఇక్కడ ఏదో ఒక రకమైన లొల్లి రాజకీయాలు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు తన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. మన రాష్ట్రానికి జోన్ ఇచ్చే పరిస్థితుల్ని గమనించాలి అని కేంద్రం మన రాష్ట్రానికి పెట్టిన చట్టంలో ఉంటే, మన రాష్ట్రానికంటూ ఒక కొత్త జోన్ నిర్మాణం అయితే అందరూ ప్రజలు దాన్ని స్వాగతిస్తుంటే, ప్రజలకు దాని వలన లాభం చేకూరుతుంటే, మీరు కేవలం మీ రాజకీయాలని మీరు ఉద్దేశించి మీకు రైల్వేస్ పైన స్టిక్కర్ వేసుకునే అవకాశం లేదని మీరు భయపడి ఈ రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదు. అది ఏ జోన్కి ఎంత ఆదాయం వస్తుంది అన్నది అది రైల్వేస్ వారు వేసుకునే అంచనా. ఇంతవరకు ఆ అంచనాలు ఇన్ఫ్యాక్ట్ దీనిలో ఏదైతే వాల్తేర్ డివిజన్ మొత్తాన్ని రాయగడికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రాంతాలని వాల్తేర్ డివిజన్లో వాటిని విశాఖపట్నం జోన్లోనే ఉంచడం జరిగింది. కాకపోతే ఆ ప్రాంతాలను సెపరేట్ డివిజన్గా చేసే అవకాశం లేదు కనుక దాన్ని విజయవాడ డివిజన్లో కలపటం జరిగింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఆ మూడింటిని సికింద్రాబాద్ రైల్వే జోన్ నుంచి తీసి ఎస్సీఆర్ నుంచి తీసి మనకిస్తే మనం రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని మెచ్చుకోవాల్సింది పోయి రచ్చ చేయటం మీ రాజకీయ దుర్బుద్ధికి ఒక కారణం తప్పితే, దిక్సూచి తప్పితే అది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాదు. రాష్ట్ర ప్రజలు సంతోషాలతో ఉన్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ అవటం వలన మన రైల్వే విస్తరణ పెద్ద స్థాయిలో జరుగుతుంది. దానివలన ప్రజలందరికీ, యువకులకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. సో పూర్తి వివరాలు ఇంకా చేరకముందే లొల్లి రాజకీయాలు చేసినటువంటి తప్పుడు విధానం తెలుగుదేశం పార్టీది. వారు ఇటువంటి విధానం మార్చుకోవాలని, లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఈ విషయంలో కూడా వారు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేయడం జరుగుతోంది. అలాగే ప్రధానమంత్రి గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారు పార్టీ పత్రికలు అన్నట్టుగా, పార్టీ ఫండ్స్ అన్నట్టుగా మీరు అడ్వర్టైజ్మెంట్స్ వాడుకోవటం, మీరు దేశమంతా కూడా పార్టీ ప్రయోజనాలతో విహారాలు చేస్తున్నారు, విందు వినోదాలు చేసుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు, ప్రజల సొమ్ముని నీళ్లలాగా మీరు ఖర్చు పెట్టేస్తున్నారు, తాగేస్తున్నారు. మరి ఒక పక్క ప్రధాని గారు వస్తుంటే లేఖ రాసి దాన్ని ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్, మళ్ళీ ఇదొక ప్రజలకి మరొక